హలో నేను మిస్సెస్‌లో. కొన్ని సంఘటనలు జరిగేటువంటి వాటిని మనం మర్చిపోలేం. అవి కలవరపెడుతుంటాయి. అంతేకాదు అవి ఎప్పటికీ మర్చిపోలేనటువంటి ఘోరాలుగా ఉంటాయి కొన్ని. వాటిల్లో ఒకటి మనకి వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు. ఆ వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఫస్ట్ గుండెపోటని, ఆ తర్వాత గొడ్డలపోటుగా మార్చి దాదాపుగా ఆ మర్డర్ వెనుక ఎవరున్నారు అనేది సిబిఐ తేల్చిన తర్వాత అవినాష్ రెడ్డి అలాగే భాస్కర్ రెడ్డి వాళ్ళు ఉన్నారనేది సిబిఐ అనుమానిస్తుంది. వాళ్ళని కాపాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆ కేసుని ఇప్పటివరకు కూడా, ఆ మర్డర్ కేసుని ఇప్పటివరకు కూడా మర్చిపోలేం. సొంత బాబాయినే గొడ్డలతోటి ఎలా నరికారు అనేది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. సరే ఎవరు నరికారు అనేది ఆయన చెప్పలేదు, కానీ ఎలా నరికారు అనేది చెప్పారు. ఇంకా ఆ తర్వాత కుటుంబ సంబంధాలు ఎలా ఉంటాయి అనేదానికి నిదర్శనంగా ఈ మధ్యకాలంలో షర్మిల గారు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని అలాగే చెల్లిని వదిలేసి వాళ్ళ మీద ఆస్తుల కోసం కేసులు పెట్టినటువంటి సంఘటన. ఈ నేపథ్యంలోనే ఆడిటర్గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారు బయటికి రావటం, రాజకీయాలకు స్వస్తి చెప్పడం, వ్యవసాయం చేసుకుంటానని వెళ్ళిపోవటం, తర్వాత మళ్ళీ తాజాగా షర్మిలాని కలవటం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇవి మర్చిపోలేని సంఘటనలు. కుటుంబాలకు సంబంధించినటువంటి సంబంధాలు ఆస్తి విషయంలో ఏ విధంగా ఉంటాయి, ఎలా తెగదెంపులు చేసుకుంటారు, అవసరమైతే సొంత చెల్లి మీద కూడా కేసులు పెడతారు అనే దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఉదాహరణ. అంటే వేరే వాళ్ళు ఇలాంటి సంఘటనలకు పాల్పడితే పెద్దగా దాన్ని చర్చలోకి తీసుకోరు, సమాజం కూడా చర్చలోకి తీసుకోదు. కానీ ఒక సెలబ్రిటీస్గా లేదంటే రాజకీయంగా ఒక పేరున్నటువంటి కుటుంబాలు ఇలాంటివి చేసినప్పుడు ఖచ్చితంగా దాని ఇంపాక్ట్ సమాజం మీద ఉంటుంది. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు అనగానే సొంత బాబాయిని చంపినప్పుడు, సొంత బాబాయినే కొంతమంది చంపినప్పుడు ఆస్తి కోసం పొలిటికల్ మర్డర్ అని చెప్పారు. దాన్ని పొలిటికల్ మర్డర్ అని చెప్పి షర్మిల గారే చెప్పారు. సో పొలిటికల్ మర్డర్ అని చెప్పి డిసైడ్ చేసిన తర్వాత ఎవరు చంపారు ఏంటి అనేది తెలిసింది అందరికీ. సిబిఐ ఛార్జ్షీట్ ప్రకారం సొంత బాబాయినే చంపేటువంటి పరిస్థితి. అంటే పొలిటికల్గా ఈ మామూలు రాజకీయాల్లో సొంత బాబాయినైనా చంపొచ్చు, ఎవరినైనా చంపొచ్చు అనేది సమాజంలో చర్చకి వెళ్ళిపోయింది. ఇక ఆస్తుల కోసం సొంత తల్లిని చెల్లిని కూడా కేసులు ఇరికించవచ్చు, కేసులు పెట్టచ్చు, అదే పెద్ద ఇష్యూ కాదు అనేటువంటి అభిప్రాయం సమాజంలోకి వెళ్ళిపోయింది. ఇక మరొక సంఘటన, ఎన్టీ రామారావు గారు రెండో పెళ్లి చేసుకోవటం. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు లక్ష్మీపార్వతి గారిని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత రెండో పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా పెరిగింది. మీరు సమాజంలో గమనిస్తే కనుక ఎవరైనా రెండో పెళ్లి చేసుకుంటే ఏంటి వెంటనే చేసేసుకున్నారు, భార్య చనిపోగానే అని అంటే, ఎన్టీ రామారావు గారు చేసుకుని నేను చేసుకోవడానికి ఏమైంది అనేటువంటి వాళ్ళు చాలామంది మనకు తారసపడుతుంటారు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు సమాజం కలవరపరిచేటువంటి సంఘటన ఇంకోటి జరిగింది. వెలమాటి జనార్దన్ రావు అని, చంద్రశేఖర జనార్దన్ రావు ఆయన, వెలమాటి చంద్రశేఖర జనార్దన్ రావు ఈయనే ఇక్కడ మనకు కనిపిస్తుంటారు చూడండి. వెలమాటి చంద్రశేఖర జనార్దన్ రావు, ఆయన వయసు దాదాపుగా 86 సంవత్సరాలు. ఆయన పాపం వెల్జాన్ అనేటువంటి కంపెనీని పెట్టి ఆ పంప్ సెట్లు తయారు చేసేది, వాల్వులు తయారు చేసేది, ఇవన్నీ కూడా వెల్జాన్లో తయారవుతుంటాయి. ఆయనది ఏలూరు, ఆంధ్రప్రదేశ్ గోదావరి జిల్లాలో ఏలూరు నుంచి ఆయన హైదరాబాద్ వచ్చి పాపం సుదీర్ఘకాలం పాటు 55 సంవత్సరాల నుంచి కష్టపడి వ్యాపారంలో కోట్లాది రూపాయలు సంపాదించేసి ఏలూరులో ఉండేటువంటి ఒక టెంపుల్కి 40 కోట్లు, ఏలూరులో ఉండేటువంటి టెంపుల్కి 40 కోట్లు, ప్రభుత్వ ఆసుపత్రికి, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి మరొక 40 కోట్లు ఈ మధ్యనే ఆయన విరాళంగా ఇచ్చారు. దాంతో ఈయన ఎవరా అని చెప్పేసి అందరూ అనుకున్నారు. 40 కోట్లు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి 40 కోట్లు, తిరుమల తిరుపతి దేవస్థానానికి 40 కోట్లు ఇచ్చాడు ఈయన. సో ఈయన అప్పుడు అసలు ఎవరు ఈయన, ఎంత సంపాదించారు అని చెప్పి అనుకున్నారు. బట్ వెల్జార్ కంపెనీ ఆయన 55 సంవత్సరాలు సుదీర్ఘంగా సంపాదించారు. అయితే లాస్ట్కి ఆయన తన సొంత మనవడి కత్తిపోట్లకి గురి కావాల్సి వచ్చింది. కారణం ఏంటంటే ఆస్తి కోసం అని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పుడు దాని మీద కేసు అయింది, విచారణ జరుగుతుంది. ఇక్కడ 2 కోణాలు. ఒకటేమో
అతను మనవడు డ్రగ్స్కి బానిస అయ్యాడు. ఆ బానిస అయినటువంటి కారణంగానే ఆయన ఆయన్ని తాతను చంపేశాడు అనేది శ్రీకృష్ణ అనే అతను. ఇద్దరు కుమార్తెలు ఆయనకి. ఒక కుమార్తె కుమారుడు శ్రీకృష్ణ, రెండవ కుమార్తె కుమారుడు కీర్తితేజ. సో వీళ్ళిద్దరూ మనవాళ్ళు. అందుకని చెప్పి ఆయన ఏం చేశాడంటే కూతురు బిడ్డలుగా ఇద్దరు. ఆయనకేమో ఫస్ట్ కూతురు కుమారుడు శ్రీకృష్ణ. ఆ శ్రీకృష్ణకి ఏం చేశాడంటే ఈ మధ్య ఎల్జాన్ కంపెనీలో డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు. రెండవ కుమార్తె కుమారుడు కీర్తితేజకి దాదాపుగా 4 కోట్ల షేర్లను బదిలీ చేశాడు. 4 కోట్ల విలువైనటువంటి షేర్లను బదిలీ చేశాడు. ఈ బదిలీ చేసిన వెంటనే ఆస్తుల గొడవలు స్టార్ట్ అయినాయి. ఆస్తుల గొడవలు స్టార్ట్ అయ్యి మొన్న 3 రోజుల నాడు గురువారం రోజు రాత్రి తన తల్లితోటి కలిసి శ్రీకృష్ణ వాళ్ళ తాత జనార్దన్ రావు దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఈ ఆస్తుల గొడవ, ఈ ఆస్తులకు సంబంధించి మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో సరోజినీ దేవి గారు లోపలికి వెళ్ళారు ఆయనకి టీ తీసుకొచ్చి ఇవ్వడానికి. ఎవరికి? జనార్దన్ రావు గారికి. ఈ లోపుగా తనతోటి కత్తి తీసుకొచ్చుకున్నటువంటి శ్రీకృష్ణ కస 73 సార్లు పొడిచాడంట రిపోర్ట్ ప్రకారం. 73 సార్లు సొంత తాతని కత్తి తీసుకుని పొడిచి చంపేశాడు మనవడు. అంటే ఈయన పారిశ్రామికవేత్తని చంపేశారు. ఇండస్ట్రియలిస్ట్ ఆయన, పేరు మోసినటువంటి ఇండస్ట్రియలిస్ట్ ఆయన ఆస్తి పంచేయలేదని చెప్పేసి సొంత మనవడే 73 సార్లు కత్తితోటి పొడి చేసి కిరాతకంగా హత్య చేసి అతను పరారైపోయాడు. ఆ సందర్భంగా వాళ్ళ తల్లి అడ్డుకోబోయింది. అక్కడ ఉన్న సెక్యూరిటీ అడ్డుకోబోయారు. సెక్యూరిటీని భయపించాడు అతను. తల్లి మీద కూడా దాడి చేశాడు అతను. శ్రీకృష్ణ అనే అతను మనవడు, అంటే సొంత కొడుకు. తల్లి మీద కూడా దాడి చేశాడు. దాడి చేస్తే ఆవిడ ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. జనార్దన్ రావు చనిపోయాడు. ఇది సంఘటన. ఆస్తులకు సంబంధించిన గొడవ పారిశ్రామికవేత్త ఇంట్లో జరిగింది. ఈ కుటుంబ గొడవలు, ఆస్తుల గొడవలు ఏ విధంగా మానవీయ సంబంధాలను కూడా తెంపేస్తాయి, ఏ విధంగా మానవీయ సంబంధాలను కూడా కాదని హత్యలకు దారితీస్తాయి అనే దానికి ఇదొక ఉదాహరణ. పొలిటికల్ మర్డర్ వేరు. అందుకే నేను ఇంట్రడక్షన్లోనే పొలిటికల్ మర్డర్ చెప్పాను. ఎవరిది? వైఎస్ వివేకానంద రెడ్డి గారి పొలిటికల్ మర్డర్ చెప్పాను. పాలిటిక్స్లో ఏదైనా జరిగిద్ది. పాలిటిక్స్లో దేన్ని తీసేయలేం, ఏదైనా సాధ్యం అని చెప్పి అంటుంటారు. సేమ్ అలానే ఆస్తుల విషయంలో కూడా అదే. ఇప్పుడు ఆస్తుల విషయంలో కూడా ఇప్పుడు మరి ఎన్టీ రామారావు గారు చనిపోవడానికి రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు పారిశ్రామిక జనార్దన్ రావు గారు చనిపోవడానికి ప్యూర్గా ఆస్తులు గొడవ. వివేకానంద రెడ్డి గారి మర్డరు అనేది పొలిటికల్ మర్డరు. సో ఇవన్నీ చూసిన తర్వాత పెద్దవాళ్ళ ఇళ్లలో జరుగుతున్నాయి కదా, మామూలు వాళ్ళ ఇళ్లలో జరగడం పెద్ద విషయం ఏముంది అనేటువంటి చర్చ సమాజంలో జరిగేటువంటి అవకాశం. ఇది సమాజానికి ప్రమాదకరం. అలాగే మానవీయ సంబంధాలు అనే దానికి కూడా డేంజరస్ సిగ్నల్ ఇచ్చేటువంటి సంఘటన ఇది. సో అంటే ప్రముఖ పారిశ్రామికవేత్తల ఇళ్లలోనే ఈ విధంగా జరుగుతుంది అని అంటే మరి సమాజాన్ని ఇప్పుడున్నటువంటి కుబేర్లు లేదంటే ఇప్పుడున్నటువంటి సెలబ్రిటీస్ ఎటు తీసుకెళ్తున్నట్టు సమాజాన్ని, అటు పొలిటీషియన్స్ కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, సినిమా రంగాల్లో కానీ ఇలాంటి సంఘటనలు అక్కడే చోటు చేసుకుంటున్నప్పుడు వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకుంటున్నటువంటి మిగతా సమాజం ఎటువైపు వెళ్తుంది? మరి ఇలాంటి సంఘటనల్ని అరికట్టాలంటే మనం ఏం చేయాలి? ఆయనేమో జీవితం మొత్తం కష్టపడి సంపాదించి విరాళంగా ఇచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం 40 కోట్లు, ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కోసం 40 కోట్లు. మరి అంత విరాళంగా ఇచ్చిన ఆయన ఎంత సంపాదించినట్టు? కుటుంబానికి ఎన్ని ఆస్తులు, ఎన్ని 100 కోట్లు సంపాదించి ఇచ్చినట్టు? మరి ఏం చేసుకున్నాడు? లాస్ట్కి ఆయన సొంత మనవడి చేతిలో 73 కత్తిపోట్లతోటి చనిపోయాడు ఆయన. మరి అపర కుబేరులుగా డబ్బును సంపాదించడమే జయంగా జనాలని తొక్కుకుంటూ, జనాలని మోసం చేస్తూ, జనాలని వాళ్ళ రక్తాన్ని పిండి జీవితాంతం డబ్బులు సంపాదించినటువంటి వాళ్ళ బతుకులు ఏ విధంగా ఉంటాయన్న దానికి ఇది ఒక నిదర్శనం. మరి ఇది చూసిన తర్వాత కూడా అవినీతి పరులు,
బడాకోరులు, దోపిడీదారులు, అవినీతి సంపాదనకు పాల్పడే వాళ్ళు కనీసం ఇలాంటి సంఘటనలు తీసుకొని చూసిన తర్వాత కనువిప్పు కలగాలని చెప్పి మనం కోరుకుందాం. కనీసం కనువిప్పు కలుగుతుందా అని అంటే బహుశా అంత ఈజీగా కనువిప్పు కలిగేటువంటి సమాజంలో మనం లేవు. కరోనా సమయంలో కూడా కనువిప్పు కలుగుతుంది అనుకున్నారు, కానీ కరోనా తర్వాత ఇంకా దోపిడీలు ఎక్కువైపోయినాయి, అవినీతి ఎక్కువైపోయింది, కుబేర్ల సంఖ్య ఎక్కువైపోతుంది. మరి లాస్ట్కి మిగిలేది ఏంటంటే జనార్దన్ రావు గారి ఎపిసోడ్ చూస్తారు కదా, ఆస్తుల విషయంలో అంతే మిగులుతుంది. కాబట్టి కనీసం మానవ విలువలను కాపాడేటువంటి వాళ్ళని ఇప్పటికైనా ఎంకరేజ్ చేద్దాము అనేటువంటి ఒక ఆలోచన సమాజంలో పౌరులు చేస్తారని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.